హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? ఏమైనా మన ఇండియాకి వచ్చేసి పొలాల దగ్గర నీళ్ళు కట్టుకుంటా ఈ గాలి ఎట్టున్నదిరా అంటే అంత అద్భుతంగా ఉన్నదబ్బా. చూడండి, ఇదంతా తోట కొంచెం గలీజ్గా ఉన్నది. రెండో పిల్లలు పెట్టాలంటే ఇదంతా క్లీన్ చేయాలంటే ఒక లేట్ అవుతుంది. 15 రోజులు జరుగుతుంది. నీళ్ళు పారుతుంది కాబట్టి ఈ తడికి మొత్తం ఈ పక్క పిల్లలన్నీ పొడి చేసి మళ్ళీ పిల్లేసి పెట్టాలా. తోట మటుకు బాగైందబ్బా, వచ్చేసినాయి. చూడండి, ఇది కనీసం ఒక 30 గేలు దాకా పోతుంది. 35 రెండు ప్రస్తుతానికి అందే రేటు 14-15 రూపాయలు అంటున్నారు రైతుకు. చూద్దాం ఎంత వస్తుందో తెలియదు. కానీ గడ్డి ఏం పెద్దగా లేదు. అప్పుడప్పుడు గడ్డి ముందు ఆడిస్తూ ఉండడంలో అంతా చచ్చిపోయింది, పెద్దగా లేదు. తోట మటుకు నీట్గా బాగుంది. అన్న కొంచెం ఉంది, అదేం కాదు చచ్చిపోతుంది. ఎందుకంటే ఈ చెట్టు నేను వల్ల ఎండ తగిలితే ఎక్కువ వస్తుంది. ఎండ తగల కాబట్టి చచ్చిపోతుంది అన్నమాట. అయిపోయింది, ఒక 70% అయిపోయింది. ఇంకా 30% ఉన్నదబ్బా. ఉన్ని కాడికేమో గొల్ల పెద్ద అయిపోయినాయి, బాగున్నాయి. చూడండి, వీటిలో 3 వచ్చున్నాయి. ఈ 3 ఒక పిల్లండి వచ్చేసి అన్ని మీటర్ 2 తీసేస్తారనమాట. చూడండి, ఇంకా ఎంత బాగున్నదంటే అంత సూపర్గా ఉన్నది. మనకు ఆడ కోవేట్లో దొరుకుతుంది కానీ ఏమంతగా బాగుండదు అన్నమాట. ఏ ఒకటి తినాలి కాబట్టి తింటాం. అక్కడ ఆడ కేజీ వచ్చి కోవేట్ డబ్బులు వాళ్ళు ఎంత చెప్తారు అంటే 590 ఫీల్స్ అటు ఉంటాయి జమియాల్లో. ఇంకా సూపర్ మార్కెట్ అయితే ఒక 50 ఫీల్స్ అటు డిఫరెన్స్ వస్తుంది అంతే. మనకు దాంట్లో కనీసం ఆడ 500 ఫీల్స్ కదా కేజీ, మనకు మీ ఫీల్ చేసిన చాలన్నమాట. కానీ మనకు వేరే మన మన వ్యాపారస్తుల అది ఫస్ట్లో అయితే కన్నా ఫిబ్రవరి లాస్ట్ అంటే ఫిబ్రవరి లాస్ట్, మార్చి ఫస్ట్, మార్చి మధ్యలో లాస్ట్లో కూడా 5.5 రూపాయి 6 రూపాయలు వేసిన రైతుకు ఏమొస్తుంది? కనీసం పెట్టుబడులు కూడా రావన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వీడియో చూపిస్తా చూడండి. బొప్పాయి అయితేనబ్బా చాలా ఘోరం ఇసు రైతులకు. వాళ్ళ కూడా మేము ఒకరం ఏం లేవు కాయ అసలుకి. లచ్చిలు దెంగచ్చి పెట్టేసినాము తోటల మీదేమో. తీరా మార కాపు చూస్తే మటుకు ఘోరం. అదే మన విత్తనాలు తెస్తాం కదా, ఆ గింజలు అవి నకిలీ ఇటియా లేకపోతే ఏమో తెలియదు. చూద్దరు మళ్ళా. ఓకేనబ్బా, జాగ్రత్త అందరూ. చూడండి, కొన్నేమో ముదిరిపోయి. చూడండి, అన్నీ కాదు కానీ ఆడన్నా ఒక గొల. ఇప్పుడు సపోజ్ ఒక 100 గొల్లు ఉంటాయి. 100 గొల్లలో 1-2 ఆడన్నా ఒకటి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జాగ్రత్త.